హలో. నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఈ మధ్య కరెంట్ బిల్లుల్లో ఒక 3 చార్జెస్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి కాల్ చేశాను. చెప్పండి సార్. ఇప్పుడు ట్రూ అప్ అని ఇస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి? 1 ఇయర్ నుంచే పడుతుంది సార్. ఇది 13th మంత్. 13 మంత్. అది ఏ సంవత్సరానికి సంబంధించింది? 2014 నుంచి 19 మధ్యలో యూజ్ చేసుకున్న పవర్ కన్జంప్షన్స్. మరి 2014-19లో మన వైసీపీ ప్రభుత్వం లేదుగా, టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చూసుకోవాలి కదా. టీడీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్కి, ఏపీఆర్సీ గవర్నమెంట్కి ప్రాపర్ పేమెంట్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల ఇన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ ఉందని చెప్పి ఏపీఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో స్టే ఆర్డర్ వేశారు సార్. హైకోర్టు స్టే ఆర్డర్ ప్రకారం, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ప్రకారం ఎవ్రీ మంత్ 0.22 చొప్పున ఆ 5 yearsలో యూజ్ చేసుకున్న రీడింగ్కి 36 months మేము తీసుకుంటామనంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది దానికి. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. సరే, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఎవరు కట్టలేదు? కస్టమర్స్ కట్టలేదా, లేదా అప్పుడున్న ప్రభుత్వం కట్టలేదా? అవన్నీ క్లియర్గా మాకు తెలియదు సార్. మీరేమన్నారంటే ఒక నిమిషం, మీరేమన్నారంటే అప్పుడు మనకు కొంచెం అమౌంట్ సరిగా కట్టలేదు కాబట్టి కోర్టుకి ఎక్కారు, కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారన్నారు. అది ప్రభుత్వం కట్టలేకపోతే మీరు ప్రజల మీద ఎలా ఇస్తారు భారం? పాయింటా కాదా? అది గవర్నమెంట్ కట్టలేదా, ప్రజలు కట్టలేదా అనేది మాకు అంత. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనకు బిల్ రాకపోతే కరెంట్ ఉంచారు కదండి, మీరు వచ్చి పీక్కుని వెళ్తారు కదా. మరి అలా కడుతున్నప్పుడు సరే మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేస్తూ, అంటే ప్రభుత్వాలు నాయకులు చేసే తప్పులు కూడా సామాన్య ప్రజల మీద వేసేసి మళ్ళీ ఛార్జీ రూపంలో లాక్కుంటారా? అది న్యాయమా? ప్రతి నెల మీకు బిల్స్ కడుతున్నాం కదా, ఒకటి. ఇంకో రెండోది చూడండి, అయినా సరే 2014-19 అయితే కట్టకపోతే ఆ ప్రభుత్వానికి లాక్కొచ్చేసి వాళ్ళకి జైల్లో జరిమానా ఏదో వేయాలి, కానీ ప్రజల మీద భారం వేసేసి వాళ్ళకి శిక్షలేసేట. ఇంకోటి రెండోది చూడండి, ఇంకోటి పెట్టారు, ఇది ఎఫ్పిపిసిఏ చార్జెస్ అని చెప్పేసి, ఇది 7వ నెల 2021 అనంట. సార్, ఎఫ్పిపిసిఏ చార్జెస్ అనేది 2021-2023 సంవత్సరం కోల్ని ఈ బొగ్గు ఇంధనాన్ని కొనుగోలు చేశారంటండి. దానికి ఇంత పర్సెంటేజ్ చెప్పిన 2021 అయితే 60 పైసలు చొప్పున యూనిట్కి తీసుకుంటున్నారు ఆ ఇయర్లో రీడింగ్ని బట్టి. అండ్ 2023 అయితే ఈ ఇయర్ రీడింగ్ ప్రకారం, ఆ మంత్లో వచ్చిన రీడింగ్ ప్రకారం 40 పైసలు చొప్పున అమౌంట్ తీసుకుంటున్నారు. అది స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నది? ఏపీఆర్సీ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసింది సార్ ఇది కూడా. మరి ఇది ఒకప్పుడు వచ్చి కావు కదా మేడం, ఈ 3 బిల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు కూడా కొనేవాళ్ళు కదా బొగ్గు. కొనేవాళ్ళు సార్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎట్ ఏ టైం కొన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది కదా సార్. అదేదో కన్జ్యూమర్స్ దగ్గర నుంచే వచ్చే ప్రతి సర్వీస్ నెంబర్ మీద ఇంత పర్సెంటేజ్ చొప్పున డైరెక్ట్ వెళ్ళేటట్టు పెట్టారు ఆప్షన్ అనేది. మరి అలాంటప్పుడు పైన మనకు ఫిక్స్డ్ చార్జెస్ అని, కస్టమర్ చార్జెస్ అని, ఎలక్ట్రిసిటీ